ఇది నిన్న 30వ తారీఖు రోజు ఉదయం 7 గంటలకు గోపాల్పూర్ కల్మండలం నుండి మనము జవహర్ కాలనీకి వస్తుంటే జవహర్ కాలనీ ఎంట్రన్స్లోనే ఇలా మనకు వరద అనేది రావడం జరిగింది. మీరు చూస్తున్న ఇక్కడ ఒక మటన్ షాప్ ఉంటుంది లెఫ్ట్ సైడ్కు. వరద అనేది చాలా దూరం వరకు ఇక్కడ ఒకప్పుడు మన పైపుల కంపెనీ సిరామిక్ అంటే లాటరీ పైపులు ఉంటాయి కదా, మట్టి పైపులు, ఆ కంపెనీ ఉండేది. ఇక్కడ ఆ తాడి చెట్టు కనిపిస్తుంది కదా లెఫ్ట్కు, ఆ దాటి కొంచెం ముందు బాగానే ఉండేది. ఇక్కడ చిన్న కల్వర్టు ఉంటుంది అన్నట్టు. ఆ కల్వర్టు రైట్ సైడ్ నుంచి కోంటిపల్లి గోపాల్పురం పైన చెరువు ఉంటుంది రైట్ సైడ్కు. ఒకప్పుడు దౌడ్ ఫ్యాక్టరీ కూడా ఉండేది అక్కడ. ఆ చెరువుకు సంబంధించింది నీళ్ళు పై వరదంతా కూడా అందులోకి వచ్చి అక్కడి నుంచి ఇడికి వచ్చింది. ఇది రోడ్డు దాటకుండా చాలా విపరీతంగా ఫ్లోటింగ్ పోతుంది. ఆ ఫ్లోటింగ్లో మనం ఇక్కడే ఆగిపోయాము. మనము గుడ్డపల్లి చెట్టు వద్దకు పోవాలి. ఇప్పుడు మరి వేరే మార్గం ద్వారా మనము వెళ్ళడానికి ప్రయత్నం చేద్దాము. ఇక్కడ ఎట్లాగో ఎట్టి పరిస్థితులలో మనం ఇక్కడ నుంచి కదిలిపోలేము. అయినా కొందరు ఇట్లా సరదాగా వాకింగ్ చేసుకుంటూ వెళ్ళేస్తున్నారు. ఇప్పుడు మీరు చూస్తున్నది జవహర్ కాలనీ బ్రిడ్జ్ దగ్గర. ఇది బీవో టౌన్. చూడండి, జవహర్ కాలనీ బ్రిడ్జ్ దగ్గర మొత్తము ఫుల్ బ్రిడ్జ్ వరకు కూడా అనుకోకపోవడం జరుగుతుంది. ఇది బ్రిడ్జ్ చాలా హైట్లో ఉంటుంది, 10-12 ఫీట్ల హైట్లో ఉంటుంది. అంత హైట్ ఇంత వెడల్పుతోటి ఫ్లోటింగ్ అనేది పోవడం జరుగుతుంది. కళలు నిన్న అనుకున్నా కదా, ఈ బ్రిడ్జ్ కూడా దాటి పైనుంచి వాటర్ పోతుంది అనుకున్నా. మరి అవతల సైడ్ కూడా మనం చూద్దాం. వచ్చిన వాళ్ళు తప్పకుండా ఇక్కడ ఆగి ప్రతి ఒక్క చేతిలో సెల్ ఫోను మీరు చూడచ్చు. దాదాపు ఈ వరద దాటికి చాలా కాలనీలు జలమయమయ్యాయి. కాలనీలు అన్నీ ఎడికాడికి మునిగిపోయాయి. ఇప్పుడు మనం ఉత్తర సైడ్కు చూస్తున్నాము. ఇంకో సైడ్కు జవహర్ కాలనీకి ఇప్పుడు రైట్ సైడు మీరు చూస్తున్నారు. మరి రైట్ సైడ్ కూడా ఇలాగే ఆ బ్రిడ్జి యొక్క నిండి పోతుంది. మరి ఇదే వీడియో కూడా రేపు మళ్ళీ తగ్గిన తర్వాత ఒక 2 మినిట్స్ పాటు తీసి పెట్టడం జరుగుతుంది. అంటే తేడా ఈ వీడియో మొత్తం చూస్తే మీకు తెల్లారి మళ్ళీ చూస్తే ఎంతవరకు తగ్గింది ఏం కదా అనేది క్లారిటీగా కనిపిస్తుంది. కాబట్టి మీకు ఈ విషయం చెప్పడం జరుగుతుంది. చూడండి ఎంత పెద్దగా బ్రిడ్జ్ కరెక్ట్ సమానంగా తాకి వరద అనేది ఎలా వెళ్తుందో మీరు ప్రత్యక్షంగా చూడవచ్చు. ఇలా దీని తర్వాత మనము 100 ఫీట్ రోడ్డు శ్యామల గార్డెన్ తులసి బార్ దగ్గర కూడా మరొక ఈ వరదంతా కూడా యూటర్న్ సీట్ ఇట్లాకి వెళ్ళి గోపాల్పూర్ చెరువులో కలిసి పక్కనే బ్రిడ్జ్ వద్దకు రావడం జరుగుతుంది. మనము దీని తర్వాత కూడా అక్కడికి వెళ్దాము. అక్కడ ఒక డైరీ ఫామ్ ఉంటుంది కెనాల్కు. మరి అక్కడ దృశ్యాలను కూడా మరి కొద్దిసేపట్లో మీరు ఇందులో చూడవచ్చు. ఇప్పుడు ప్రస్తుతం మనము జవహర్ కాలనీలో ఉన్నాము. ఈ జవహర్ కాలనీ బ్రిడ్జ్ కూడా మొన్న పోయిన సంవత్సరం కొత్తగా నిర్మించడం జరిగింది. మరి ఇప్పుడు దగ్గరికి వెళ్ళి చూపిద్దాం. ఒక్కోసారి ఇట్లా డబ్బా ఉంటుంది, ఆ డబ్బా పక్కన చూపిద్దాం.
చూడండి, బ్రిడ్జిను ఆనుకొని అంత హైట్లో చాలా బీభత్సవం. నిన్న చూస్తేనైతే అసలు ఇది ఎక్కువైతుంది అని చెప్పేసి అని అనుకున్నాను. అయితే పోయిన సంవత్సరం నిర్మించడంలో ఇది ఇప్పుడు చాలా బాగా ఉపయోగపడ్డది. పోయిన సంవత్సరం చాలా రోజులు కూడా ఈ బ్రిడ్జ్ నిర్మిస్తున్నప్పుడు చాలా నెలలు పట్టింది. అటుగా వెళ్ళేవారు కూడా చాలా ఇబ్బందులు పడ్డారు. మరి ఈసారి కూడా ఈ 100 ఫీట్ల రోడ్డు దగ్గర అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అనేది చేయకపోతే ఇంకా చాలా ప్రమాదం జరిగి ఉండేది. అది చేయడం వల్ల కొంచెం తగ్గింది అనుకుందాం. ఇది జవహర్ కాలనీ మెయిన్ రోడ్డు, 100 ఫీట్ రోడ్డుకు దగ్గర ఉంటుంది. ఇక్కడ ఒకటి శుభనందన ఫంక్షన్ ఇది ఉండే ఒకప్పుడు చిట్పండు. ఇలా రైట్ సైడ్కు కళ్ళమండ ఉండేది ఒకప్పుడు నేను ఉన్నప్పుడు. ఏది 2096-97 పీరియడ్లో. చూడండి, ఇగో ఇక్కడ హోల్స్ ఉన్నాయి. ఆ హోల్స్ నుంచి వాటర్ తన్నుకు వస్తున్నాయి. ఎందుకంటే అవి చూడండి, ఇవంతా అదే. హన్మకొండ జిల్లా వడ్డేపల్లి గ్రామము పక్కనే జవహర్ కాలనీలో ఇప్పుడు మనము ఉన్నాము. మీరు చూస్తున్న దృశ్యాలన్నీ కూడా జవహర్ కాలనీ యొక్క బ్రిడ్జ్ దగ్గర దృశ్యాలను చూస్తున్నారు మీరు. ఇది నిన్న 31వ తారీఖు నాడు ఉదయం 8 గంటలకు 8:30కు ప్రాంతంలో మీరు చూస్తున్న దృశ్యాలన్నీ కూడా నిన్నటివి. చాలా విపరీతమైన ఫ్లోటింగ్తో ఆ చెట్లు చూడండి, చెర్లలో మెలుతాయి కదా ఆ చెట్లు, అవి చాలా ఉధృతంగా ప్రవహిస్తూ రావడం జరుగుతుంది. వరదంతా కూడా చూడు, ప్రతి ఒక్కరి చేతిలో మొబైల్ ఫోన్తో క్యాప్చర్ చేయడం జరుగుతుంది. అట్టి దృశ్యాలను వీడియోలు, ఫోటోలు దిగే ప్రయత్నము చేస్తున్నారు. అందరూ కూడా ఇక్కడికి వచ్చి కొంచెం ముందుకెళ్ళి దారి లేదని చెప్పేసి మళ్ళీ వెనుకకి తిరిగి వెళ్ళేవారు చాలామంది ఉన్నారు. అందరూ కూడా అలాగే వెళ్తూ వస్తున్నారు. మనం కూడా ఇక్కడ ఒక ఫోటో దిగుదామని చెప్పేసి 2 ఫోటోలు దిగడం జరిగింది. చూడండి, అసలు వరంగల్ నగరానికి ఏమైంది అన్నట్టుగా అయింది. ఇప్పుడు మనము వెంకటేశ్వర స్వామి టెంపుల్ 100 ఫీట్ రోడ్ నుంచి వెళ్ళి తులసి బార్ అండ్ రెస్టారెంట్ దగ్గర పరిస్థితి ఎలా ఉందో వాడికి వెళ్తున్నాము. నేను కిందాక చెప్పాను కదా, అది డైరీ ఫామ్ ఉంటుంది బర్లది అని చెప్పేసి అక్కడ ఆడివరకు వచ్చినట్టు సమాచారం మనకు. ఆ బర్రం కూడా వాళ్ళు ఈ రోడ్డుపై ఉన్న డివైడర్కున్న చెట్లకు కట్టివేయడం జరిగిందని చెప్పారు. మరికొద్ది క్షణాల్లో మనము ఇక్కడికి వెళ్తున్నాము. ఇగో ఇదే బర్రెలు కట్టేశారు కదా, అక్కడ మనకు కొంచెం ముందు పోగానే ఇక్కడ బ్రిడ్జ్ ఉంటుంది. లెఫ్ట్ సైడ్ అంతా కూడా గోపాల్పురం సబ్ స్టేషన్లో చెరువు అంటారు. ఆ చెరువు మొత్తం మునిగిపోయింది. ఇది 100 ఫీట్ల రోడ్డు దగ్గర మీరు చూస్తున్న శ్యామల గార్డెన్ ఎదురుగా ఎగ్జాక్ట్లీ చెప్పాలంటే ఇట్లా దారి ఉందని చెప్పేసి చాలామంది ఇక్కడికి వచ్చి వెనుకకు మరలిపోవడం జరుగుతుంది. తెలియని వారు చాలామంది. మీకు ఇప్పుడు ఆ డైరీ ఫామ్ కూడా చూపిస్తాను. ఇలా షెడ్ అయితే మొత్తం మునిగిపోయింది. అది షాపు, దాని పక్కనే డైరీ ఫామ్ ఉంటుంది. ఈ లెఫ్ట్ సైడ్కు కొంచెం ముందు భాగంలో శ్యామల గార్డెన్ ఉంటుంది. ఇక్కడే మనము అక్కడి నుంచి రిటర్న్ వస్తున్నాము.